చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం. హామీ ఇచ్చినామంటే వెనకడుగు వేసేదే లేదు అన్నట్టే చేస్తున్నారు లీడర్లు. అందులో కాంగ్రెస్ పార్టీ లీడర్లు హామీలు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటున్నారు. ఫస్ట్లో కర్ణాటకలో హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, తర్వాత తెలంగాణలో, ఇప్పుడు ఇంకో రాష్ట్రంలో హామీలను ముందు పెట్టి ప్రచారం చేసేదానికి రెడీ అయిపోతున్నారు లీడర్లు. పెద్ద మేనిఫెస్టోనే విడుదల చేసినారు. అందులో ఏమున్నాయో మనం కూడా తెలుసుకోవాలి కదా, బాగుంటుంది. పదండి పోదాం. ఆటంక ఏదైతే అదే అయింది కానీ ముందుగాలనైతే వరాల చలు చల్లాలన్నట్టే చేస్తున్నారు షెయి పార్టీ వాళ్ళు. ఆడోళ్లకు నెలకు 2,500కే గ్యాస్ కుండ, ముసలోళ్ళు 3 గోళ్ళు, వికలాంగులకు 6,000 పింఛను, ఏట 2 లక్షల సర్కారు నౌకర్లు, 300 యూనిట్ల పీరీ కరెంటు, 25 లక్షల దానిక పుకుడాకే వైద్యం, పేదోళ్లకు 100 గజాల వరకు ఇంటి జాగా, 2 గదులు ఇండ్లు కట్టుకునేందుకు 3.5 లక్షల సాయం. ఇవన్నీ అన్నో ఇన్నట్టే ఉన్నాయి కదా. అవు ఇంతకు మునుపు ఓట్ల ముంగట కర్ణాటకలో షెయి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు, అటంక తెలంగాణలో ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు కూడా ఇటువంటియే. ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో కూడా షెయి పార్టీ వాళ్ళు గయ్యే హామీలతోని ఓట్ల ప్రచారంలోకి పోతున్నారు. పిలి బస్ ఒకటి లేదు, 100 యూనిట్ల వరకు ఎక్కువ కరెంటు పుకుడాకిస్తున్నారు తప్పితే కంసే కం హామీలన్నీ ఒక్క తీరుగానే ఉన్నాయి. అంటే గయ్యే హామీలతోని కర్ణాటకలో షెయి పార్టీ అధికారంలోకి వచ్చింది. అటెనక రాదు ఇక లేదు అనుకున్న షెయి పార్టీ తెలంగాణలో కూడా ఎలుగులయ్యింది. ఇప్పుడు హర్యానాలో కూడా పవనకు వస్తుంది అనుకున్నట్టున్నారు కావచ్చు మరి. అందుకనే పాత హామీలనే కొత్తగా ముంగట పెట్టిరు హర్యానాలో ఉన్న షెయి పార్టీ వాళ్ళు. ఈ ఒకటే కాదు, రైతన్నలు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు కొత్త చట్టం ఒకటి పట్టుకొస్తారట. వానలు వడదలు గాలి దుమ్ములతోని పంట నష్టం ఏమన్నా అయితే సాయం కూడా చేస్తారట. కులగణన క్రిమిలేయర్ల మీద కూడా షెయి పార్టీ వాళ్ళు హామీలు ఇచ్చిర్రు. ఇంట్లో మేము రాస్తున్నది ఏం లేదు, మా సొంతంగా మేము చెప్పింది ఏం లేదు, అంతా హర్యానా షెయి పార్టీ పెద్ద మనుషులు చెప్పిందే మేము చెప్పుకుంటూ వస్తున్నాం. హర్యానా షెయి పార్టీ పెద్ద మనుషులు భూపేందర్ సింగ్ హూడా, అశోక్ గెహ్లాట్ అసోంటి వాళ్ళు విడుదల చేసిన హామీల కాయిదాల మీద ఉన్న ముచ్చట్లే మీకు చెప్తున్నాం. అంటే ఇక ఇప్పటి సందికి హామీలు పట్టుకొని పబ్లిక్లోకి పోతారు అన్నట్టు. ఏడ మీటింగ్ పెట్టినా గీ హామీలనే ముందటేస్తారు, ఓట్లు అడుగుతారు. అధికారంలోకి రాగానే చెప్పిన హామీలన్నింటినీ అందిస్తామని పబ్లిక్కు పూసకూస్తారు కావచ్చు. మరి చూడాలకి 7 గ్యారంటీలతోని హర్యానాలో షెయి పార్టీ వాళ్ళు ఎట్టట ప్రచారం చేస్తారు, యా పార్టీ ఎలుగులు అవుతారు అనేటిదిగా రేపు